వంట తింటే ఎలా ఉండదో అలాగే ఉండాలి అది. ఈ రోజు నేను అల్లంపురంలో అయితే ఉన్నానండి. ప్రజెంట్ వచ్చేసి నేను రాజుగారి హోటల్ దగ్గర అయితే ఉన్నాను. మనకి అల్లంపురం పేరు చెప్పగానే రాజుగారి హోటల్ అయితే చాలా ఫేమస్ మాట. ఇక్కడ చిట్టుముచ్చాల రైస్తో దూపుడుపోతే బిర్యానీ చాలా ఫేమస్. అంతేకాదండి నాటుకోడి బిర్యానీ కూడా చాలా ఫేమస్. ఇక్కడ నాన్ వెజ్కి పెట్టింది పేరు. ఇప్పుడు 31st అయితే మనకి దగ్గరగా ఉంది కదా, కొన్ని ఆఫర్లు అయితే ఇస్తున్నారు. ఇది ఎలా ఉన్నాయో చూద్దాం రైట్. త్రిపుర హ్యాపీ డేస్ రాజుగారి రుచులు. మన ఇంటి భోజనం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మనకి 31st అయితే కొన్ని ఆఫర్లు అయితే ఇచ్చారండి హోటల్లో వచ్చేసి. అదే మన రాజుగారి 5 స్టార్ ఫ్యామిలీ ప్యాక్. మనకి 750కి వచ్చేసి దూపుడు బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, నాటుకోడి జాయింట్, కౌజు పిట్ట, కర్డ్ రైస్. మనకి ఇది 650 కూడా ఉందండి. అది వచ్చేసి మనకి నాటుకోడి బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, నాటుకోడి జాయింట్, కౌజు పిట్ట, కర్డ్ రైస్. ఈ ఆఫర్ వచ్చేసి కూపన్ తీసుకున్న వాళ్ళకి, ఎందుకంటే మనకి ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది కదా, ముందుగా త్వరగా వచ్చేసి కూపన్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు. హోటల్ అంటేనే నాన్ వెజ్ కి పెట్టింది పేరు మాట. ఎందుకంటే చాలా ఫేమస్ మన అల్లంపురంలో వచ్చేసి. ఇక్కడ అసలు మేకింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే చూసేద్దాము. మనకి వాతావరణం చూస్తేనే ఏదో మన ఇంటి దగ్గర ఎలా ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పచ్చదనం ఉంటుంది, దానికి ఆపోజిట్ లో సిట్టింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ కాదనుకుంటే మనకి బిల్డింగ్ లో లోపల కూడా ఒక సిట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ హోటల్? హోటల్ స్టార్ట్ చేయడం అంటే నాకు 4 తరాల పూర్వం నుంచి ఉందమ్మా. ఓకే సార్. ఈ ప్లేస్లో అయితే మా దగ్గర 25 సంవత్సరాలు. అవును సార్. ఈ ఊరి పేరు చెప్పగానే ముందు మీ హోటల్ పేరే చెప్తున్నారు. ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటండి? ఫేమస్ అవడానికి కారణం అంటే నేను మా ఫాదర్, మా బిఫోర్ ఫాదర్ పూర్వం నుంచి కూడా ఈ హోటల్ ఫీల్డ్లో బాగా పూర్తిగా అనుభవం. వచ్చిన కస్టమర్ని, ప్రతి కస్టమర్ని కూడా ఒక రిలేటివ్గా, ఒక చుట్టంలో భావించి ఆతిథ్యం చక్కగా ఇచ్చి పంపించడం మా ప్రత్యేకత. ఒకప్పుడు మూవీ షూటింగ్ వాళ్ళకి కూడా మీరే పంపించేవారంట కదా సార్? ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఈ 2 జిల్లాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా, చిన్నది కానీ పెద్దది కానీ షూటింగ్ అయితే జరిగితే ఫస్ట్ నాకే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నా దగ్గర నుంచి ఫుడ్ ప్యాకింగ్. ఓకే సార్. మరి ఇప్పుడు 31st ఏదో ఆఫర్ కూడా ఉందంట కదా సార్? ఒక ఆఫర్, చాలా ఆఫర్. నాకు 4 బ్రాంచ్లు ఉన్నాయమ్మా. 4 బ్రాంచుల్లో ఎక్కడికక్కడ అందుబాటులో కస్టమర్స్కి అనుగుణంగా నాకు పూర్వం నుంచి నా దగ్గర తీసుకునే వాడికి ఆఫర్లు ఇచ్చి ఇవ్వటం ఆనవాయితీ అలవాటు. బియ్యంకుల భోజనం అన్నది అది మెమరబుల్, వెరీ మెమరబుల్ అన్నమాట. అంటే మా రాజుల ఇళ్లలో మొదటిసారి అట్నుంచి ఇటు కానీ ఇట్నుంచి అటు కానీ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఆతిథ్యం అవ్వడం అన్నది అలవాటుగా వస్తున్నది. అది ఏంటంటే గొప్పగా నిలబడిపోవడానికి, చెప్పుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా బియ్యంకుల భోజనం అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. అది ముందుగా మేము ఆర్డర్ ఇవ్వాలా సార్? ముందుగా ఆర్డర్ అంటే పలానా రోజులు పలానా టైంకి పలానా ఇంతమంది వస్తున్నాం ముందుగా చెప్పాలమ్మా. చెప్పిన తర్వాత అది మీకు ఆల్రెడీ గతంలో నా వీడియోలో మీరు చూసే ఉంటారు. అది ఏంటంటే తిని చక్కగా ఆస్వాదించి తిన్న తర్వాత నేను ఏం పెట్టానో చెప్పగలిగితే బిల్లు కూడా కట్టక్కర్లేదు. మంచి ఆఫర్. ఓకే సార్. మనకి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఈ ఊర్లో ఇటు నుంచి వెళ్తూ ఉంటే ఇది మెయిన్ బ్రాంచ్ అమ్మా. ఆ రోడ్డుకి అటువైపు మేము ధ్రువ హ్యాపీ డేస్ అని ఉంది. తణుకులో సొసైటీ రోడ్లో త్రిపుర హ్యాపీ డేస్ అని ఉంటుంది. అలాగే ఊళ్ళో ఆంధ్ర బ్యాంక్ పక్కన జనతా హ్యాపీ డేస్ అని. ఈ 4 ఇప్పుడు మనకి బిర్యానీ అంటే ఏ రేట్ కాడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ హోటల్?
అంటే 200 రూపాయలు కాడి నుంచి 1000 రూపాయల దాకా. ఓకే సార్, మనకి 200 నుంచి స్టార్ట్ అయ్యింది. 200 నుంచి స్టార్ట్. చిట్టుముచ్చారు, ఓకే సార్. ఓకే సార్. చిట్టుముచ్చారు దూపుడు పోతు స్పెషల్ అమ్మ. ఓకే సార్. అన్ని రకాల బిర్యానీలు, అన్ని రకాల నాన్ వెజ్ స్టార్టర్స్. ఓకే సార్. అంటే అంత హోమ్లీగా. అవును సార్, చూడగానే చాలా బాగుంది హోటల్ కూడా. చేతి వంట తింటే ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఓకే సార్. ఓకే. ముత్యాలు రైస్తో అయితే బిర్యానీ అయితే తయారు చేస్తున్నారు. అది కూడా ఏంటంటే మనకి కట్టెల పొయ్యి మీద అయితే తయారు చేస్తున్నారు. వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నారు అన్నమాట. మనకి స్టార్టింగ్ లో గీ అయితే తీసుకున్నారు, తర్వాత ఆయిల్, ఆనియన్. ఇదేంటంటే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నారు. వచ్చేసి మనకి గోంగూర యాడ్ చేస్తున్నారు. ఈ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నారు. కారం కూడా యాడ్ చేస్తున్నారండి. యూజ్ చేయడం కారణం ఏంటండి? టేస్ట్ బాగుంటుంది. ఓకే, మనకి కల్లుప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద వండటానికి కారణం ఏంటంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. మనకి గ్యాస్ మీద వండింది వేరే టేస్ట్ ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వండింది టేస్ట్ వేరేగా ఉంటుంది. మనకి ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేస్తారండి. మనం రైస్ అయితే దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలపాలండి. కంప్లీట్ అయిపోయినట్టే. నెయ్యి అయితే యాడ్ చేస్తున్నారు, దమ్ అయితే వేస్తున్నారు అన్నమాట. ముత్యాల రైస్తో దుప్పుడుపోతి బిర్యానీ ఏ విధంగా వండుతారనేది చాలా మందికి తెలియదు అనమాట. నేను ఈ ఫుల్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా మందికి దీని మేకింగ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. మనకి ఏంటంటే ప్రజెంట్ అయితే ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతుంది. దీని ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే హోటల్స్లో ఏ విధంగా తయారు చేస్తారనేది చాలా మందికి తెలియదు కదా. ఇక్కడ చాలా హైజీనిక్ పద్ధతులు అయితే తయారు చేస్తారండి. అంటే మనకి చాలా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తయారు చేస్తారు. అంటే ఓన్లీ మనకి చికెన్, మటన్ అనే కాదు, పీతలు, ఫ్రాన్స్ అన్నీ అయితే తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేకింగ్ జరుగుతుంది. అయితే కంప్లీట్ అయిపోయిందండి. పోతే మాంసం అంటే దీన్ని కాల్చి తీసుకొస్తారన్నమాట. కాల్చిన తర్వాత క్లీన్ చేస్తారు. ఉప్పు అయితే యాడ్ చేస్తున్నారు. ఓకే, వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ మొత్తం అంతా కలిసేలాగా అయితే కలపాలండి. ఈ హోటల్ కొత్తగా పెట్టింది అయితే కాదు, 4 తరాల నుండి రన్ చేస్తున్నారు. మన భోజన ప్రియులకి ఇటువంటి హోటల్ అయితే ది బెస్ట్ అనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ 31st ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు. అది కూడా కూపన్ ఉన్న వాళ్ళకే. స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాను, ముందుగా ఆర్డర్ చేసేయండి. ఇక నాటుకోడి విషయానికి వస్తే నాటుకోడి పులుసు, నాటుకోడి మజ్జిగ పులుసు, నాటుకోడి బిర్యానీ, నాటుకోడి ఫ్రై ఇక్కడ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. పీతల ఫ్రై అయితే చేస్తున్నారు. ఇక నాన్ వెజ్ విషయంలో, నాన్ వెజ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని మనకి అవైలబుల్ గా ఉంటాయి. 31st ఇచ్చి ఈ ఆఫర్ కూపన్స్ ని అస్సలు మిస్ కావద్దు. ఇది మనకి అల్లంపురంలోనే కాదండి, తణుకు బ్రాంచ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మనకైతే ఇప్పుడు పీతలు అయితే యాడ్ చేస్తున్నారండి.
గ్రేవీ వస్తుంది తీసుకున్నారు. రెడీ అయిపోయింది ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనకి స్మాల్ ఎగ్ ఫ్రై, దుప్పుడుపోతు బిర్యానీ, నాటుకోడి ఫ్రై, దుప్పుడుపోతు ఫ్రై, పీతల ఫ్రై, చికెన్ ఫ్రై.